నమస్తే. ఓట్ చోరీ విషయంపై కూడా మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. మన దగ్గర ఇప్పుడు రమాకాంత్ గారు ఉన్నారు, మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఓట్ చోరీ ఎట్లా జరిగింది, బీహార్ ఎలక్షన్స్ లో కూడా బీజేపీ పార్టీ అయితే చాలా మెజారిటీతో కూడా వచ్చింది, కాంగ్రెస్ పార్టీ తక్కువ సీట్లు కూడా వచ్చాయన్నమాట. దానిపై కూడా ఇంతకు ముందు కూడా రాహుల్ గాంధీ గారు ఒక ప్రజెంటేషన్ తీయడమే చూస్తున్నాం. దాంట్లో కూడా ఓట్ చోరీ జరిగింది, ఓట్ చోరీ జరుగుతుందని చెప్పడం కూడా చూస్తున్నాం. మనం ఇప్పుడు రమాకాంత్ గారు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అన్న. అసలు ఓట్ చోరీ జరిగిందని చెప్తున్నారు, అసలు ఏ విధంగా జరిగింది ఓట్ చోరీ? ఈరోజు బీజేపీ పార్టీ ఏదైతే ఉందో ఎలక్షన్ కమిషన్ ని పూర్తిగా లొంగ తీసుకొని దానికి ఎవరైతే ముఖ్య నాయకులుగా పనిచేస్తారో అధికారులను ఉన్నతాధికారులను వాళ్ళ పార్టీ భావజాలంతో ఏకీభవించి పనిచేసే వాళ్ళని వేసుకొని ఈ దంతంగం అంతా నడిపినారు. ఒక సాఫ్ట్వేర్ని సృష్టించి, అంటే మా అంచనా ప్రకారం, అంటే ఆ జరిగిన తంతు కనుక చూస్తే ఒకే సెకండ్కి కొన్ని వందల ఓట్లు జరగడం అనేది అది అసాధ్యం. అది కేవలం సాఫ్ట్వేర్ ద్వారానే సాధ్యమవుతుంది. ఒక సాఫ్ట్వేర్ని సృష్టించి దొంగ ఓట్లను సృష్టించి ఆ దొంగ ఓట్లను మళ్ళీ ఎన్నికల సమయానికి మళ్ళీ ముందుకు తీసుకురావడం, ఇటువంటి ప్రణాళిక అంతా చేసినారు. సో మేము ఈ ఉదంతాన్ని పక్కన పెడితే మా అసలు ఓట్లను పక్కకు జరిపేసినారు. అంటే ఈ అంటే వాళ్ళకి ఏమైందంటే ఓట్ చోరీ ఏదైతే మనం చెప్తున్నాం, సో ఈ 67 లక్షల ఓట్లు ఏవైతే ఉన్నాయో మా అసలు ఓటర్లను కూడా వీళ్ళు అందులోంచి తీసేసినారు, తొలగించేసి ఈరోజు అక్రమంగా వాళ్ళు ఈరోజు అధికారాన్ని హస్తగతం చేసుకున్నారు. ఎందుకు అట్లా అనుకోవాలి? ఇన్ని సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ ఉంది కదా, ఇప్పుడు బీజేపీ పార్టీకి అవకాశం ఇద్దాం, ఒక ఛాన్స్ ఇద్దామని చెప్పి కూడా వేశారు అనుకోవచ్చు కదా. ఇక్కడ రెండు అంశాలు ఉన్నాయి. అంటే ఓటుకు తొలగించిన దాన్ని 67 లక్షలు ఎందుకు తొలగించినారు అనే దాని గురించి నేను ఇంతకుముందు చెప్పాను. ఈ రోజు బీహార్ ప్రజలు నిజంగా నిరక్షరాస్యులు, వాళ్ళకి ఏం తెలియదు. ఇప్పటికి కూడా వాళ్ళు ఏ విధంగా ఉన్నారంటే ఒక నాయకుడు ఏదైతే చెప్తే దాని ప్రకారంగానే వీళ్ళు ముందుకెళ్లే పరిస్థితిలో ఉన్నారు. అంటే సొంతంగా ఆలోచన చేసి అంత చైతన్యవంతులు కాలేదు ఇంకా. సో దాని ప్రకారంగా ఇప్పుడు జరిగింది ఏంటిది, ఆల్రెడీ నితీష్ కుమార్ గారి ప్రభుత్వం కేంద్రంలోని మోడీ ప్రభుత్వంతో భాగస్వామ్యులు అయి ఉన్నారు. కాబట్టి వీళ్ళ భాగస్వామ్యం ఉంటేనే మాకు అభివృద్ధి జరుగుతుందని అభివృద్ధిని వాళ్ళు కాంక్షించి ఈరోజు అటువైపు మొగ్గు చూపడం జరిగింది. ఎందుకంటే నిజంగా కనుక వాళ్ళు అభివృద్ధి వైపు మొగ్గు చూపక ఉంటే, నితీష్ కుమార్ గారికి మోడీ బంధానికి కనుక విలువ ఇవ్వకపోతే అక్కడ వాళ్ళకి కాంగ్రెస్ పార్టీ కంటే ప్రత్యామ్నాయాలు కూడా బాగా ఉన్నాయి. లాలూ ప్రసాద్ యాదవ్ గారి కొడుకు కూడా చాలా బ్రహ్మాండంగా ప్రజల్లో తిరిగి పనిచేస్తూ ఉన్నాడు. మరి ఆయనకు కూడా మొగ్గు చూపాల్సిన అవకాశం ఉండే కదా, కానీ అక్కడ జరగలేదు కదా. సో ఈరోజు ముమ్మాటికి ప్రజలు, బీహార్ ప్రజలు కానీ అక్కడ ఉన్న నాయకులు కానీ ఆలోచన చేసింది అంటే మోడీ ప్రభుత్వం ఈరోజు నితీష్ కుమార్ పైన ఆధారపడి ఉంది. సో ఖచ్చితంగా ఈ సమయంలో మనకి ఎక్కువ నిధులు రాబట్టాలి అని అంటే మాకు ఈ వీళ్ళ కూటమికే వేసుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశంలో వాళ్ళు వెళ్ళినారు. మరి ఏ విధంగా దీన్ని సరి చేసుకోవచ్చు అనుకో? అంటే మేము కాంగ్రెస్ పార్టీ పనిచేసేది కానీ రాహుల్ గాంధీ పని ఎలక్షన్లో మాకేదో లాభం అవుతాయి అనేది మేము ఆ కాంక్షగా ఆ యాంగిల్తో ఎప్పుడు కూడా పనిచేయము. మేము దేశానికి ఏ ప్రయోజనాలు అయితే మంచివో ఆ దేశ ప్రయోజనాలను కాంక్షించే మేము పనిచేస్తూ పోతాం. ఆ ప్రయోజనం ఆ పనిచేసే భాగంలో మాకు అధికారం వస్తే మేము స్వీకరిస్తాం, లేకుంటే మేము ప్రజల ఆశీర్వాదాన్ని అనుకొని మేము అదే విధంగా పనిచేసుకుంటూ పోతాం. అది ప్రజలు ఈరోజు తిరస్కరించారు, ప్రజలు మాకు ఓట్లు లేదని మేము ఈ సమస్యలని నుంచి వెనక్కి పోవడం అనేది జరగదు. ఎందుకంటే ఓట్ చోరీ అనేది ఎప్పటి నుంచో జరుగుతుంది, ఇప్పుడు చాలా ఉధృతంగా జరుగుతుంది. ఇది ఒక సమస్య రాజ్యాంగానికి భంగం కలిగించేటట్లు ఉంది. కాబట్టి ఖచ్చితంగా మేము దీన్ని మనము పరిష్కరించాల్సిందే కదా. కాబట్టి రాజకీయ పార్టీగా ఎప్పటికీ పోరాటం చేస్తాం. కాకపోతే బీహార్ ఎలక్షన్లో ఏం జరిగింది, మాకు చాలా తక్కువ సమయం జరిగింది. దీనిపైన మనం ఎక్కువ ప్రచారం చేసి ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోయినాం. సో అందుకోసమే దేశవ్యాప్తంగా ఈ ఓట్ చోరీని మనం ప్రచారం కల్పించి దేశవ్యాప్తంగా దీనికి సంబంధించిన అన్యాయాలు ఏంటి, అక్రమాలు ఏంటి, ప్రజలకు దీనివల్ల జరిగే నష్టాలు ఏంటి మేము వివరించడానికి చాలా సమయం పడుతుంది. సో దానిలో భాగంగానే ఈరోజు మేము మహానిరసన కార్యక్రమం చేపట్టాం. ఎట్లా చూసుకోవచ్చు మరి? అంటే కొంతమంది నాయకులు అందరూ అంటున్నారు ఒకవేళ అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచినట్టయితే ఓట్ చోరీ జరిగి ఉండదు, ఒకవేళ ఇప్పుడు బీజేపీ పార్టీ గెలిచింది కాబట్టి ఓట్ చోరీ జరిగిందని చెప్పి కాంగ్రెస్ నాయకులు అందరూ అంటున్నారు అని చెప్పి కూడా వేరే నాయకులు అందరూ కూడా అసంబద్ధం అండి. అదే చాలా అసంబద్ధం. కాంగ్రెస్ పార్టీ ఉన్నా సరే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పుడు మేము బీజేపీ మేము జూబ్లీ హిల్స్ లో ఎన్నికల్లో పోటీ చేసాం. మా దగ్గర కూడా 69,000 ఓట్లు దొంగ ఓట్లు ఉన్నాయని మా అభ్యర్థి ఎన్నికల కమిషన్ కి అప్లై చేసినాడు కదా, ఇవన్నీ తొలగించమని. సో ఈ ఓట్ల చోరీ అనేది దేశవ్యాప్తంగా పట్టి పీడిస్తున్న ఇదొకది చెదపురుగు లాంటిదండి. మన రాజ్యాంగానికి ఒక చెదపురుగు లాగా ఏర్పడింది. సో దీనిపైన సమూల ప్రక్షాళన జరగాల్సిందే. ఒకప్పుడు ఎందుకు జరగలేదంటే అప్పుడు సాంకేతికత లేదు, ఆర్థిక వనరులు లేవు, కాబట్టి జరగలేదు. ఇప్పుడు దేశం చాలా పరిపుష్టిగా ఉంది, ఆర్థికంగా సాంకేతికంగా కూడా చాలా టెక్నాలజీ మన అందుబాటులో ఉంది. సో ఇప్పుడు చేసుకోవచ్చు. కానీ దానికి కావాల్సింది ఏంటి? రాజకీయ సంకల్పం. ఆ రాజకీయ సంకల్పం లేదు. ఎందుకు లేదు? వాళ్ళకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. సో దానికోసం అది జరగట్లేదు. కానీ ఎప్పుడైతే ప్రజలు తిరగబడతారో ఖచ్చితంగా అంటే ఈ ఎలక్షన్లో ప్రజలు తిరస్కరించినారు అని చెప్పేసి మేము పోరాటం చేయడం ఆపం. ప్రజలు పట్టించుకుంటలేరు కాబట్టి ఇదేదో అయిపోతుందని కాదు. మేము ప్రజలు పట్టించుకోకుండా ప్రజలకు వివరిస్తాం. మాకు దేశ రక్షణనే ముఖ్యం, దేశ
ప్రగతే ముఖ్యం, దేశానికి రాజ్యాంగానికి పరిరక్షించడమే మా బాధ్యత. సో ఆ దిశగా మేము ఎప్పటికీ ప్రయత్నం చేస్తూనే ఉంటాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.